మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న పీసీ ఘోష్ కమిషన్ కొన్ని వివరాలు కావాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇప్పుడు ఈ లేఖపై తెలంగాణ సీఎంఓ రిప్లై ఇచ్చింది. ఈ నెల 30 లోపు కమిషన్ అడిగిన వివరాలన్నీ అందజేస్తామంది. ఆయా శాఖలు వివరాలు అందిస్తాయని రిప్లై ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణ జరుపుతోంది పీసీ ఘోష్ కమిషన్. దీనిపైన ఈ ప్రాసెస్ పైన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని వివరాలు కావాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగితే తెలంగాణ ప్రభుత్వం రిప్లై ఇచ్చింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, తెలంగాణ ప్రభుత్వం ఏమని రిప్లై ఇచ్చింది? ఎటువంటి అంశాలకు సంబంధించి వివరాలు పీసీ ఘోష్ కమిషన్ కోరుతోంది? హలో రాజేష్, కాళేశ్వరం కమిషన్ ఇటీవల కాలంలో కూడా తెలంగాణ ప్రభుత్వానికి గతంలో కాళేశ్వరం నిర్మాణం నేపథ్యంలో కూడా క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించినటువంటి ఏదైతే నిర్ణయాన్ని ఇవ్వాలంటూ కూడా కోరిన నేపథ్యం, అంటే ముఖ్యమంత్రి కార్యాలయం కూడా కాళేశ్వరం కమిషన్కు రిప్లై ఇచ్చింది. ఈ నెల 30 లోపు మీరు అడిగినటువంటి అన్ని నిర్ణయాలకు సంబంధించినటువంటి రిపోర్ట్లు మీకు అందజేస్తామని కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కమిషన్కు తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఇరిగేషన్ శాఖతో పాటు ఆర్థిక శాఖకు సంబంధించి గత బీఆర్ఎస్ హయాంలో కూడా కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఏదైతే ఆర్థిక పరంగా చెల్లింపుల అంశానికి సంబంధించి కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్నటువంటి నిర్ణయాలపైన కూడా పూర్తి స్థాయి నివేదికలు సిద్ధం చేయాలని కూడా ఆయా శాఖలకు ముఖ్యమంత్రి కార్యాలయం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఈ నెల 30 లోపున కాళేశ్వరం కమిషన్కు ఈ రిపోర్ట్లన్నీ కూడా అందబోతూ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా ఇప్పటికే విజిలెన్స్తో పాటు ఎన్డీఎస్ఏ నివేదికలు ప్రభుత్వానికి అందాయి. ఇక కాళేశ్వరం కూడా కమిషన్ కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించాలని ఇటీవల కాలంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ను విచారించిన నేపథ్యంలో వాళ్ళు ముగ్గురు కూడా ఒకే అంశాన్ని క్యాబినెట్ నిర్ణయాల మేరకే కాళేశ్వరం విషయంలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. డిజైన్ విషయంలో కావచ్చు, కాంట్రాక్టర్ల చెల్లింపుల విషయంలో కావచ్చు, ప్రాజెక్టు ఎస్టిమేషన్ పెంచే అంశానికి సంబంధించిన కావచ్చు, ఈ నిర్ణయాలన్నీ కూడా క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదాల మేరకే నిర్ణయం తీసుకున్నామని కూడా ముగ్గురు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళు చెప్పిన దాంట్లో వాస్తవం ఏ మేరకు ఉంది అనే అంశానికి సంబంధించి అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్లో తీసుకున్నటువంటి నిర్ణయాల విషయంలో కూడా ఎలాంటి నిర్ణయాలు కాళేశ్వరం కమిషన్ విషయంలో క్యాబినెట్ తీసుకుంది, ఏదైతే డిజైన్ మార్పుకు సంబంధించి కావచ్చు, ఫైనాన్షియల్ ఎస్టిమేషన్లో పెంపుకు సంబంధించిన కావచ్చు, క్యాబినెట్ సబ్ కమిటీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి కూడా ఇవ్వాలని కూడా కాళేశ్వరం కమిషన్ కోరినటువంటి నేపథ్యంలో కూడా అవన్నీ ఇచ్చేందుకు ఇప్పటికే సిద్ధమైంది. దాదాపుగా ఇటీవల కాలంలో తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి మాట్లాడుతూ కూడా అప్పటి క్యాబినెట్ కమిటీలో ఆయన మెంబర్గా ఉన్నారు కాబట్టి ఆయన స్పష్టం చేశారు, అసలు ఎక్కడ కూడా క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకోకుండా కానీ ఏకపక్షంగా చెల్లింపుల విషయంలో కావచ్చు, డిజైన్ల మార్పుల విషయంలో కావచ్చు, ఏదైతే ప్రాజెక్టు ఎస్టిమేషన్ పెంపడానికి 100 కోట్ల మేరకు కూడా ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ పెంచినటువంటి నేపథ్యానికి సంబంధించి కూడా ఎక్కడ కూడా క్యాబినెట్ సబ్ కమిటీకి క్యాబినెట్కు సంబంధం లేదన్న విషయాన్ని అవి సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తానని కూడా తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల కాలంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కూడా ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే సుమోటోగా కమిషన్కు వివరాలు ఇస్తానని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. కాబట్టి మరి చూడాలి క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు గతంలో ఎలా ఉన్నాయి, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నివేదికను కమిషన్కి ఇవ్వబోతుంది, ఇవన్నీ అందిన తర్వాత కమిషన్ ఒక నివేదిక ప్రభుత్వానికి సమర్పించబోతుంది. ఆ తర్వాత దీనిపైన విచారణకు ఆదేశించే అవకాశం కనిపిస్తుంది. వాసు, ఇప్పటికే అనేక మందిని విచారించారు. సో దాంట్లో మీరు చెప్పినట్టుగా కేసీఆర్ గారిని కూడా విచారించారు. సో దాంతోపాటు ఇప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేటువంటి వివరాలు తీసుకున్న తర్వాత కానీ కమిషన్ ఇచ్చే రిపోర్ట్కి ఒక తుది రూపు రాదా ఏంటి? ఖచ్చితంగా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ముందర పెట్టుకొని కూడా ఈ యొక్క కమిషన్ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్నటువంటి క్యాబినెట్ నిర్ణయాల రిపోర్ట్ ఏదుందో ఆ రిపోర్ట్ను ఏదైతే ఇప్పుడు కమిషన్కి ఇస్తుంది, ఆ కమిషన్ మొత్తం పరిశీలించిన తర్వాత మాత్రమే ఒక నివేదిక సమర్పిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పలువురు అధికారులను 100కు పైగా అధికారులు విచారించిన నేపథ్యంలో కూడా పలు కమిషన్లతో పాటు ఎన్డీఎస్ఏ నివేదికల్లో కూడా చాలా స్పష్టంగా కూడా పేర్కొనడం జరిగింది. 17 మంది పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, దాదాపు 33 మంది పైన కూడా శాఖపరమైన చర్య తీసుకోవాలి. ఇప్పటికీ ఇరిగేషన్ శాఖలో పనిచేసి రిటైర్ అయినటువంటి పలువురు అధికారులపైన
10 మందికి పైగా అధికారులపైన కూడా శాఖాపరమైన చర్యలు అవసరమైతే రికవరీ చేయాలంటూ కూడా ఆ నివేదికలో పేర్కొంది. కాబట్టి ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఎలాంటి నివేదిక ఇవ్వబోతోంది? కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ విచారణ తర్వాత ఇవ్వబోయేటువంటి నివేదిక చాలా కీలకం కాబోతుంది. కేవలం ఇప్పటివరకు అధికారులకు మాత్రమే పరిమితమైనటువంటి కాళేశ్వరం కమిషన్ విచారణ రాజకీయ నేతలు అప్పటి ముఖ్యమంత్రిని కూడా విచారించిన నేపథ్యంలో అందులో వీరు తప్పిదాలు, ఎందుకంటే పదే పదే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం తానే ముందుండి నడిపించాను, అన్ని నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్ పలు సందర్భాల్లో మాట్లాడిన నేపథ్యానికి సంబంధించి అసలు క్యాబినెట్ ఆమోదం ఉందా లేదా, క్యాబినెట్ ఆమోదం నిర్ణయం మేరకే నిర్ణయాలు తీసుకున్నారా, ఎస్టిమేషన్ల పెంపు విషయంలో కావచ్చు, కాంట్రాక్టర్ల చెల్లింపుల విషయంలో కావచ్చు, అంటే ప్రాజెక్టు పూర్తి కాకముందే కాంట్రాక్టర్లకు పెద్ద ఎత్తున చెల్లింపులు చేశారన్న విషయం కూడా వెలుగులోకి వచ్చింది. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా నిర్లక్ష్యానికి సంబంధించి కావచ్చు, నిర్మాణానికి సంబంధించిన కావచ్చు, ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు, ఇవన్నిటిపైన కూడా పూర్తి స్థాయి నివేదిక ప్రభుత్వం అయితే ఇవ్వబోతోంది కాళేశ్వరం కమిషన్కి, అది కూడా ఈ నెల 30 లోపు. ఆ తర్వాత కాళేశ్వరం కమిషన్ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా కూడా విచారణకు సంబంధించిన వివరాలన్నీ కూడా దాంట్లో పొందుపరిచిన తర్వాత ఈ 3 నివేదికల ఆధారంగా ఏదైతే విజిలెన్స్తో పాటు ఎన్డీఎస్ఏ రిపోర్ట్తో పాటు కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి 3 నివేదికల ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి విచారణకు ఆదేశించాలి, ఎవరెవరిపైన కేసులు నమోదు చేయాలనే అంశానికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకైతే ప్రభుత్వం 30 లోపు అయితే కమిషన్కి సంబంధించినటువంటి క్యాబినెట్ ఆమోద నిర్ణయాలను కూడా ఇస్తామని చెప్పింది. ఆ తర్వాత కాళేశ్వరం కమిషన్ ఒక నివేదికను ప్రభుత్వానికి ఇవ్వబోతా ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు. కాళేశ్వరం కమిషన్ రాసిన లేఖకు ప్రభుత్వం రిప్లై ఇచ్చింది. ఈ నెల 30లోగా కమిషన్ కోరినటువంటి వివరాలు అందిస్తామని ప్రభుత్వం చెబుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్ అంశాలు కావాలని కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ లేఖలో ప్రభుత్వాన్ని కోరారు. కమిషన్ అడిగిన సమాచారాన్ని ఆయా ఇరిగేషన్ అండ్ ఫైనాన్స్ శాఖకు సీఎంఓ పంపించింది. ఇక ఎల్లుండి జరిగే కేబినెట్ సమావేశంలో కాళేశ్వరం కమిషన్ లేఖపై చర్చించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్ల నిర్మాణంపై కమిషన్ విచారణ కొనసాగుతోంది. కమిషన్ చేపట్టిన క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. మాజీ సీఎం కేసీఆర్ సహా మాజీ మంత్రులు, ప్రస్తుత మాజీ అధికారుల్ని కమిషన్ విచారించింది. నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, పలువురు ఐఏఎస్లు, మాజీ ఐఏఎస్లు, మాజీ మంత్రులకు కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. కమిషన్ గడువు వచ్చే నెలాఖరుతో ముగియనుండగా ఆలోగానే ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశం ఉంది.